but you can say hi. अपलोड करने वाले हो क्या? Bye. Hi. Hi. సంతోష్ ఫోటో కూడరే వస్తారా? నేను వస్తా, ఏం తప్పిపోను. నంబర్ రసించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 పవిత్ర క్షేత్రాలలో మహా మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని. ఇక్కడ స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో పేర్లున్నాయి. అయితే తమిళులు ఆయన్ని పళని మురుగా అని పిలుస్తారు. పళని క్షేత్రం చాలా పురాతనమైనది. 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ కావడి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో మీకోసం. ఈ వీడియోను కంటిన్యూ చేసే ముందు ఒకసారి లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే యూట్యూబ్ కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది, ఛానల్ను ఎంకరేజ్ చేస్తుంది. పాపం గుర్రానికి ఎంత కష్టపెడుతున్నాం రా మనము. పళని ఎలా వెళ్ళాలి? పళని క్షేత్రం తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో మదురైకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడు టూర్లో భాగంగా నేను మదురై నుంచి పళని ఆలయానికి వెళ్ళాను. అలాగే మీరు డైరెక్ట్గా పళనికి వెళ్ళాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి మదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు. ట్రైన్లో పళనికి రావాలనుకుంటే మదురై లేదా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. మదురై నుంచి కోయంబత్తూరు ట్రైన్లు పొల్లాచి మీదుగా పళని రైల్వే స్టేషన్ నుంచి వెళ్తాయి. చెన్నై సెంట్రల్ పళని ఎక్స్ప్రెస్ తిరుచెందూరు నుంచి మదురై మీదుగా పళని చేరుతుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను మదురై నుంచి పళనికి బస్సులో వెళ్ళాను. ఇక స్టే విషయానికి వస్తే పళని చాలా పాపులర్ పుణ్యక్షేత్రం కాబట్టి హోటల్స్, లాడ్జ్లు అండ్ గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉంటాయి. 650 అంటే 650 నుంచి 5000 వరకు మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి ఆలయం ఎంట్రన్స్ వరకు ఆటో లేదా బస్సులు వెళ్ళొచ్చున్నారు. నేను 3వ ఆప్షన్ ఎంచుకున్నాను, అదే టాంగా. ఆటోతో పోల్చితే గుర్రం బండి ఛార్జీలు ఎక్కువే అంటారు. కానీ భవిష్యత్తులో గుర్తు చేసుకోవడానికి జ్ఞాపకాలను కలెక్ట్ చేసుకునే ప్రొసీజర్లో ఉన్నా నేను. అందుకోసం కొంచెం ఇలాంటి థ్రిల్స్ నేను అస్సలు మిస్ అవ్వను. మీరు కూడా పళని వస్తే గుర్రం బండి అంటే టాంగా ట్రై చేయండి. పళని ఆలయ ప్రాంగణంలో రోప్ ట్రైన్ దగ్గర జట్కా బండి దిగగానే చెప్పులు ఫ్రీగా నేను అక్కడ పెట్టేశాను. వెంటనే రోప్ ట్రైన్ టికెట్ కోసం లైన్లోకి ఎంటర్ అయ్యాను. ట్రైన్ టికెట్ 50 రూపీస్, 50 రూపాయలు. నాతో పాటు అన్నయ్య, సంతోష్ వచ్చారు కదా, వారితో కలిపి మొత్తం 150 అయింది. ఒక ఎత్తు అయితే ట్రైన్ ఎక్కడం మరో ఎత్తు. దీనికోసం మనం వరుసగా వెయిటింగ్ రూమ్స్ అన్ని దాటి వెళ్ళాలి. జనం ఎక్కువగా ఉంటే మన వంతు వచ్చే వరకు ఈ వెయిటింగ్ రూమ్స్లోనే వెయిట్ చేయాలి. మొత్తం 2 ట్రైన్లు ఉంటాయి. ఒకటి కిందికి వస్తుంది, ఇంకోటి పైకి వెళ్తుంది. సో ఇలాగ ఉంటుందన్నమాట. మన వంతు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎత్తైన కొండపై ట్రాక్ ఎలా వేశారో చూడండి. దాదాపు 40 నిమిషాల వెయిటింగ్ తర్వాత నా ట్రైన్ వచ్చేసింది. ఇందులో లోకో పైలట్ ఉండడు.
డ్రైవర్ కనిపించట్లేదురా? ఆహా, ఫుల్ పుష్ అంతే. జాగ్రత్తమ్మా. దాదాపు 40 నిమిషాల వెయిటింగ్ తర్వాత మా ట్రైన్ వచ్చేసింది. ఇందులో లోకో పైలట్ ఉండడు. స్టాఫ్కి రాది. ట్రైన్ లోపల ఇలా ఉంటుంది. I'm not shooting. But you can say hi. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు అర్థం కాలేదు ఆమె ఏమన్నదో. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు సౌండ్ వింటున్నాను, అప్పుడు అర్థమైంది నాకు తను ఏమందో. ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నారా అడిగింతాను. ఇలాంటి వ్యూస్ కావాలంటే మీరు కూడా రోప్ ట్రైన్ ట్రై చేయండి. ఎంతమంది వెయిట్ చేస్తారు ఈ ట్రైన్ ఎక్కడానిక? ట్రైన్ దిగాక ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలన్న చిన్న క్యూరియాసిటీ ఉండడంతో మిషనరీ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాను. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇప్పుడే తెలిసింది. సరే, ఆలయం లోపలికి వెళ్దాం. కృత్తివాస శరవణ భవ. వర్షాకాలంలో పళనికి వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మీకు విషయం తెలుసా, ఇక్కడ ఎండాకాలంలో మండే ఎండల్లో తమిళులు అగ్ని నక్షత్రం పేరుతో కృత్తిక కార్తెను స్వాగతిస్తూ వేడుక చేసుకుంటారు. ఈ సందర్భంగా మేలో వేలాది మంది భక్తులు పళనికి వస్తుంటారు. కార్తికేయ కృత్తివాస శరవణ భవ వల్లి దేవసేన సహిత కుమారస్వామి అని కీర్తిస్తూ గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. తమిళనాడులో అక్కడక్కడ తెలుగు భాష కనిపించడం నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారని మీతో పాటు నాకు అర్థమైంది. టోకెన్ తీసుకోవాలా? అంతా సంతోష్ ఇంకా పార్రే. పళని మురుగన్ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 18 గంటలు భక్తుల కోసం తెరిచే ఉంటుంది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆలయం బ్రహ్మ ముహూర్తంలో తెరుచుకుని రాహుకాలం కన్నా ముందే మూసిపెడుతుంది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆలయం బ్రహ్మ ముహూర్తంలో తెరుచుకుని రాహుకాలం కన్నా ముందే మూసేస్తారు. దర్శనం ఉచితం. ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా దేవుడిపై ఫోకస్ చేయండి. ఆలయ నిర్మాణం, చరిత్ర, స్థల పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏదో తెలుసుకున్నానో అది మీకు చెప్తాను, వినండి. పళని మురుగన్ ఆలయ స్థల పురాణం. పళని క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉంది. ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివ పార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. ఆ జ్ఞాన ఫలాన్ని శివ పార్వతుల 2 కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెప్తాడు నారదుడు. అయితే ఆ జ్ఞాన ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరిని ముల్లోకాలను తిరిగి రమ్మని చెప్తారు శివ పార్వతులు. ఎవరు ఫాస్ట్గా వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి అది కాంపిటీషన్. తక్షణం కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకుని ముల్లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వినాయకుడు ముందుగానే చేరుకుని దర్శనమిస్తాడు. తిరిగి కైలాసానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు కార్తికేయుడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేస్తాడని తెలుసుకుని నిరాశగా భూలోకంలోని పళని అనే ఈ ప్రదేశానికి చేరుకుంటాడు. కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలో ఒక కొండపై మౌన ముద్రలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న గౌరీ శంకరులు అక్కడికి చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని బుజ్జగించాడు. కుమార, సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని చెప్పి బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో ఫలం, నీవు అంటే నీ, ఈ 2 కలిపి పళని అయ్యింది.
అది విన్న కుమారస్వామి చాలా సంతోషిస్తాడు. ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీద కొలువ ఉంటానని తల్లిదండ్రులకు చెప్తాడు కుమారస్వామి. దానికి సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు. ఆలయ నిర్మాణ విశిష్టత. పాండ్య చక్రవర్తుల నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలో విగ్రహం శతాబ్దాల నాటిదిగా చెప్తారు. సుమారు 3000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇదని చెప్తారు. ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణములతో చేయబడింది. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు. అప్పట్లో బోగర్ అనే సాధువు 9 రకాల ఔషధ మొక్కలు ఖనిజాలతో దీన్ని రూపొందించారట. వీటిని నవపాషాణములంటారు. అయితే ప్రతిరోజు 6 అభిషేకాలు చేయడం వల్ల ఇది కాస్త దెబ్బతింది. ఈ మూర్తి మరింత దెబ్బతినకుండా ఉండేందుకు దాన్ని పోలిన ఒక కంచి విగ్రహాన్ని తయారు చేయించి గత 65 ఏళ్ల నుంచి ఆ విగ్రహానికి అభిషేకాలు చేస్తున్నారు. మెట్ల మార్గమే మా రాజ్య మార్గం అయింది. పళని ఆలయం ఉన్న కొండపైకి రోప్ ట్రైన్, కేబుల్ కార్ ద్వారా చేరుకోవచ్చు. చాలా మంది రిటర్న్ వెళ్ళే టైంలో కూడా ట్రైన్ లేదా కేబుల్ కార్ యూజ్ చేస్తారు, అదే ప్రిఫర్ చేస్తారు. కానీ అప్పటికే చాలా అలసిపోవడంతో, పైగా టికెట్ తీసుకుని వెయిటింగ్ చేసే సమయం చాలా ఎక్కువ ఉండడంతో కిందికి చేరుకోవచ్చు ఆ టైంలో అని చెప్పి నేను అది ప్రయత్నించలేదు. వస్తారా? నేను వస్తా, ఏం తప్పిపోను. వాతావరణం ప్రెజెంట్గా కూడా ఉండడంతో మేము మెట్ల దారినే కిందికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాం. నేను ముందుంటే బెస్ట్, ప్రతి దాంట్లో మీరు వచ్చేస్తారు. అది మీ ఫేస్ వస్తే బాగుండు, కానీ మీరు బ్యాక్లో వస్తుంటారు. ఇవన్నీ మీ ఫేస్ వస్తే ఓకే, కానీ మీరు వెనకనే కనిపిస్తున్నారు. అనే లేదు, నేను మెట్ల పైన నా దృష్టి, మెట్ల పైన, ఫోన్ కిట్ల పైన. ట్రైన్లో వెళ్ళుంటే ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యేవాళ్ళం. మెట్ల దారిలో ఎండ వాన నుంచి ప్రొటెక్షన్ కోసం ఇలా మంటపాలు కట్టించారు. వాటిలో కొన్నింటికి అందమైన రంగేశారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. హాయ్ హాయ్ బాయ్ హాయ్ 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 రే హాయ్ అవసరం లేదురా. హాయ్ 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 అయ్యి అంటే హాయ్ కింద, ఈ కాలు కింద పెట్టినప్పుడు నీ ఫోకస్ వాయిస్ మీద ఉంటుంది, కాళ్ళ నొప్పిలో కాళ్ళ నొప్పి మర్చిపోతుంది. హాయ్ 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 హాయ్. మెట్టు దిగుతుంటే మధ్య మధ్యలో కొంతమంది కావడి యాత్ర చేస్తూ కనిపించారు. తమిళులు కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్య స్వామిని తమ దైవంగా చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాలలో భాగంగా ఏ దంపతులు అయితే భక్తితో, పూనికతో స్వామిని నమస్కరించి ఆ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు. ఇక్కడ వారి వంశంలో సంతానం కలగకపోవడం అనే దోషం రాబోయే తరాలకు ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆ దోష పరిహారం చేసి అనుగ్రహిస్తాడని చెప్పి భక్తులు నమ్ముతారు. దీన్నే కావిళ్ళ పండుగ అంటారు. ఇలాంటి భక్తురాలే స్వామి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారే. ఇది
మామూలుగా అయితే పాతకాలంలో దారి వెళ్ళారన్నా ఎప్పుడన్నా కింద నుంచే ఈ పాత పద్ధతి ఏమో పాతకాలం అనుకుంటా. ఇది ఎలిఫెంట్ పాత అంటే ఏది ఇది ఎలిఫెంట్ పాత. ఓంహర బయట వాతావరణం, లోపల రాతి నిర్మాణం చూస్తుంటే నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. అలాగే బయటకు వస్తుంటే కుమారస్వామి వాహనమైన నెమలి కనిపించింది. వినాయకుడి వాహనం మూషికం అంటే ఎలుక. మరి శివుడి వాహనం, పార్వతీమాత వాహనం ఏంటో మీకు తెలుసా? గూగుల్ సెర్చ్ చేయకుండా బాగా ఆలోచించి చెప్పండి. స్వామివారు కొలువుదీరిన కొండ పేరు గిరివాలం. ఈ ఆలయానికి చేరుకోవడానికి నిట్ట నిలువున ఉన్న 697 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. సో ఇదే మెట్ల దారిన వెళ్ళాలనుకున్న వారు గుర్తుంచుకోవాల్సిన ఎంట్రన్స్. మొత్తం 697 మెట్లుంటాయి. 3 కిలోమీటర్ల ఎత్తైన ఈ కొండను ఒకేసారి ఎక్కకుండా మధ్య మధ్యలో ఆగి ఎక్కితే సుమారు 3 గంటలు పడుతుంది. సిద్ధనాథన్ విభూతి. పళని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాక ఇక మధురై వెళ్ళడానికి ప్లానింగ్ స్టార్ట్ చేశాను. దానికన్నా ముందు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం, తర్వాత విభూతి తీసుకోవాలనుకున్నా. అంతే, ఎదురుగా సిద్ధనాథన్ స్టోర్ కనిపించింది. ఏది కావాలి? మీరు ఏది తీసుకుంటున్నా కదా నాకే తమిళనాడులోనే కాదు మొత్తం ఇండియాలో కూడా ఈ స్టోర్ బాగా పాపులర్. పంచామృతం. పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పేరు వినగానే అక్కడి ప్రసాదం పంచామృతం గుర్తుకొస్తుంది. ఇందులో అరటిపండు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలకులు, నాటు సక్కర అనే ఒక రకమైన బెల్లాన్ని, పటిక బెల్లాన్ని ఉపయోగిస్తారు. నువ్వేం తీసుకుంటున్నావు? ప్రసాదం కోసం సిద్ధనాథన్ స్టోర్ మాత్రమే కాదు, ఇంకెన్నో స్టోర్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. అక్కడ కూడా మీరు కొనొచ్చు, విభూతి తీసుకోవచ్చు. లోకల్గా పండే ఫ్రూట్స్. అందమైన సాయంత్రం, పైగా వర్షంలో మనసు మయూరంలా నాట్యం చేస్తుంది. కానీ బయట అది ఎవరికి కనిపించదు. అది మన ఇంటర్నల్ ఫీలింగ్ మాత్రమే. ఇలాంటి ఎన్నో అందమైన ఫీలింగ్స్తో తిరిగి మధురైకు బయలుదేరాను. నా నెక్స్ట్ డెస్టినేషన్ శ్రీరంగం కాబట్టి ఆ స్టోరీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నాలాంటి ప్రయాణికులు ప్రయాణాలను ఎంజాయ్ చేస్తారనేది భ్రమ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మా కళ్ళ కన్నా కెమెరా కళ్ళతోనే ఎక్కువ చూస్తాం. ఎందుకంటారు? జస్ట్ మీకోసమే. సో ఈ చిన్న సాక్రిఫైస్ మీకు అర్థమైతే ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మంచిది, హ్యాపీ. తర్వాత వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ మీట్ అట్ శ్రీరంగం. థ్యాంక్ యూ.